శ్రీగురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం, సుస్వాగతం. నేడు బ్రాహ్మణోత్తముడు నిత్యము ఆచరించాల్సినటువంటి కర్మల గురించి మనం తెలుసుకుందాం. వాటినే షట్కర్మలు అని అంటూ ఉంటారు. షట్కర్మలు అంటే ఏమిటి? స్నానం, సంధ్యా, జపం చైవ దేవతానాంచ పూజనం వైశ్వదేవం తథాతిథ్యం షట్కర్మాని దినే దినే అని శాస్త్రంలో చెప్పారు. నిత్యము తెల్లవారగానే బెడ్ కాఫీ కావాలని కోరుకుంటూ ఉంటాం మనం నేటి కాలంలో. అది కాదు ఆచారం. లేవగానే ఏం చేయాలి? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవిందం, ప్రభాతే కరదర్శనమని ఇలా ఒకమారు చేతిని చూసుకుని నమస్కారం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలయ్యా అంటే, కరాగ్రే వసతే లక్ష్మి, ఇక్కడ చేతి కొనల్లో మనకు లక్ష్మి అనేది నివసిస్తూ ఉంటుంది. కరమధ్యే సరస్వతి, అరచేతి మధ్యలో ఉండేటువంటిది సరస్వతి. కరమూలేతు గోవిందం, ఇక్కడ ఉండేటువంటిది మహావిష్ణువు. ఈ ముగ్గురిని మనం తెల్లవారగానే చూసుకొని స్మరించుకొని నమస్కారం చేసుకుంటే అప్పుడు దాని యొక్క సత్ఫలితం అనేటువంటిది ఆ విధంగా వస్తుంది. అందరూ అనుకుంటుంటాం చూడండి, మన ఆచారం, నాన్న తెల్లవారగానే దేవుని పటం చూడు నాయనా అని చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తారంటే ఇందుకే. ఎక్కడా ఏది కనపడదు, మనం ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. నిద్రలోంచి లేవగానే కళ్ళు మూసుకోగానే నాన్న ఇలా చేతులు చేసుకుని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవిందం, ప్రభాతే కరదర్శనమని ఇలా ఒకసారి చూసుకొని నమస్కారం చేసామనుకోండి, దానంతటి గొప్ప ఫలితం ఇంకొకటి లేదు. అది శాస్త్ర ప్రమాణంగా చెప్పినటువంటి అంశం అది. కనుక ఆ విధంగా మొదటి అంశం మనం ఆచరించాలి. స్నానం ఆచరించేటప్పుడు ఎలా ఆచరించాలి అంటే, ఎప్పుడైనా నిలబడి స్నానం చేయకూడదు. స్నానము కూర్చొనే చేయాలి. ఆచరించాల్సిన అంశంలో స్నానము కూర్చొని చేయాలి. చెప్పాలి. ఆ బకెట్లో మనం తీసుకున్నటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో అక్కడ చెప్తూ ఉండాలి, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గంగా, యమున, సరస్వతి మొదలగు నదులన్నీ కూడా ఇందులో ప్రవేశించాయి అని నేను భావిస్తూ ఉన్నానమ్మా తల్లి. నీవు సాక్షాత్తు గంగాదేవివి కనుక నీకు నమస్కరించి నేను స్నానము ఆచరిస్తున్నాను అని చెప్పేసి మనము మొదటి చెంబు నీళ్లు తలపై పోసుకొని స్నానం ఆచరించాలి. ఆ విధంగా స్నానం తర్వాత సంధ్యావందనం. అయ్యా సంధ్యావందనం అంటే ఏమిటి అయ్యా అంటే, సంధికాలే యత్వందనం కృతం తదేవ సంధ్యావందనము శాస్త్రంలో చెప్పారు. సంధ్యావందనంలో సంధికాలం అంటే సూర్యోదయ సమయము. సూర్యుడు ఉదయించినటువంటి సమయంలో ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యము ద్వారా మనం ఇచ్చేటువంటి నీటిని ద్వారా అర్ఘ్యం వదిలేసి ఆయన మనం చేసేటువంటి ప్రార్థననే సంధ్యావందనం. ఆ భగవంతుణ్ణి ఆరాధించుకోవడం, సూర్యోపాసన. ఎందుకంటే సూర్యునికి ఎందుకు ఉపాసించాలయ్యా అంటే, ప్రతి మానవుడికి ఆరోగ్యకారకుడు సూర్యుడు. కనుక ప్రతి ఒక్కరం కూడా నిత్యము భగవంతుని ప్రార్థించడం. బ్రాహ్మణోత్తముడు సంధ్యావందనం చేస్తాడు. బ్రాహ్మణేతరులు ఉన్నారు. మనం ఏం చేస్తాం? స్నానం చేయగానే భగవంతుని దగ్గరికి వెళతాం. వెళ్ళి ఏం చేస్తాం? వందనం చేయడం. అంటే ఆ సంధికాలంలో భగవంతునికి ప్రార్థించుకోవడం. ఏమని ప్రార్థించుకుంటాము? అయ్యా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అయ్యా మహావిష్ణువును ఈ ఆకారంలో ఉన్నాడు అని చెప్పి స్మరించుకొని మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా చేసిన అది వందమే, సంధ్యావందనమే. ఎందుకంటే ప్రతి మతంలో కూడా వారికి వారి సంధ్యావందనం అనేటువంటిది ఉంది. మనము హిందూ మతంలో ఈ విధంగా భగవంతునిది ధ్యానిస్తూ ఉంటుంటాము. అదే
ముస్లిం మతంలో ఉంది, మహమ్మదీయ మతంలో వాళ్ళు నమాజ్ చేస్తూ ఉంటారు. ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలం అని త్రికాలంలో చేస్తూ ఉంటారు. అది కూడా భగవంతుని వందనమే. అలాగే క్రైస్తవులు ఉంటుంటారు, వాళ్ళు 3 మార్లు భగవంతునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఏదైనా, ఏ మతమైనా కానీ మనకు కావలసింది ఏమిటంటే భగవంతుణ్ణి ప్రార్థించడం ముఖ్యము. స్నానం సంధ్య జపం చైవ. జపం అంటే ఏమిటయ్యా అంటే ముఖ్యంగా భగవంతుణ్ణి స్మరించడం. భగవన్నామస్మరణం 108 మార్లు కానీ, 11 మార్లు కానీ, 51 మార్లు కానీ, తన శక్తి కొలది ఎవరైనా ఒక గురువు ద్వారా ఒక మంత్రాన్ని ఉపదేశించుకున్నట్లయితే ఆ మంత్రము యొక్క సిద్ధి అనేది లభిస్తుంది. కనుక ఆ విధమైనటువంటి మంత్రోపదేశం ద్వారా మనము భగవంతుని ముందు కూర్చునేసి ఆ జపాన్ని ఆచరించుకోవాలి. దేవతానాంచ పూజనం. ఆ తర్వాత చేయాల్సింది ఏమిటయ్యా అంటే దేవతానాంచ పూజనం, భగవంతుని యొక్క ఆరాధన. ఆ భగవంతుని శుభ్రంగా కడిగి పెట్టడం, ఆ భగవంతునికి తోచినట్లయితే తనకు ఏదైనా మంత్రం వచ్చినట్లయితే అభిషేకం, స్నానాది కార్యక్రమాలు భగవంతునికి పూర్తి చేయించేసి అప్పుడు మనం ఆ భగవంతునికి గంధ అక్షత పుష్పాదులతో పూజించేసి మనం ఆయనకు నమస్కారం చేయడం. ఆ తర్వాత మనం ఆ భగవంతునికి నివేదన పెట్టి నమస్కారం చేసుకోవడం. అది దేవతా పూజనం, దేవతార్చన అని అంటుంటారు. భగవంతునికి చేసేటువంటి అర్చన. వైశ్వదేవం తథాతిథ్యం. వైశ్వదేవం అంటే ఏమిటయ్యా అంటే బ్రాహ్మణుడికి దైవం అంటే అగ్ని. అగ్నియే దైవం. అగ్నిర్దేవో ద్విజాతీనాం అని అన్నారు. అగ్ని దైవం కనుక అగ్ని కార్యం అనేది బ్రాహ్మణోత్తముడు చేసుకోవాలి. మనం కూడా పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. ఏం చెప్తారయ్యా అంటే, అయ్యా మనకు అగ్నికార్యం చేయడం కుదరలేదు, వండగానే అన్నాన్ని కాసింత ఆ పొయ్యిలో వేస్తూ ఉంటుంటారు. ఎందుకు వేస్తారయ్యా అంటే అగ్నిదేవునికి మనం ఇచ్చినటువంటి అన్నాన్ని సమర్పించుకోవడం. అగ్నిదేవుడు ఏం చేస్తాడు? హుతాశనుడు. హుతం అశనం కరోతి ఇది హుతాశన. మనం ఇయ్యబడినటువంటి స్వాహ అని అంటుంటాం. అగ్నయే స్వాహ అని చెప్పగానే ఆ ఇచ్చినటువంటి అన్నాన్ని ఆ భగవంతుడు తీసుకువెళ్ళి ఎవరికి ఇవ్వమన్నారో వారికి అందజేస్తుంటాడు. గణపతయే స్వాహ అంటే ఆ గణపతికి అందజేస్తాడు. ఈ విధంగా వైశ్వదేవము నిత్యము అగ్ని కార్యం అనేటువంటిది మనం ఆచరిస్తే ఆ అగ్నిదేవుని యొక్క అనుగ్రహం వల్ల మనకు జీవితకాలము పాటు నిత్యము భోజనానికి లోటు లేకుండా ఉంటుంది. ఆ వైశ్వదేవ కార్యక్రమం రాని వాళ్ళు కనీసంగా వండిన పదార్థాన్ని, అన్నాన్ని 1 మారు కానీ 3 మార్లు కానీ ఆ యొక్క అగ్నిదేవుడికి సమర్పించేసి మనము నమస్కారం చేసుకుని అప్పుడు ఆతిథ్యం ఎవరికైనా పూర్వకాలంలో ఏం చేసేవారంటే ప్రతినిత్యము కూడా ఒక అతిథికి భోజనం పెట్టడం. అంటే అతిథి అంటే ఎవరయ్యా అంటే తిథివార నక్షత్ర నియమాలు లేకుండా వచ్చేటువంటి వ్యక్తిని అతిథి అంటారు. అనుకోకుండా వచ్చేస్తాడు, అకస్మాత్తుగా వస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి అప్పట్లో ప్రయాణం అంటూ ఎక్కడికి వెళ్ళినా నడక ప్రయాణం అంటూ ఉండేది. ఆ మధ్యాహ్న సమయం అవగానే ఒకరి ఇంట్లో దిగడం, వారింట్లో భోజనం చేయడం, ఆతిథ్యం స్వీకరించడం, విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ బయలుదేరడం అనేటువంటిది. అలా అతిథికి ఎందుకు భోజనం పెట్టాలంటే నిత్యము దాన కార్యక్రమము. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం అనేటువంటి చాలా గొప్పనైనటువంటిది. ఎప్పుడైతే మనం నిత్యము అతిథికి భోజనం పెడతామో ఈ జన్మలో కానీ మరు జన్మలో కానీ మనకు భుక్తికి అనేటువంటిది లోటు ఉండదు. వైశ్వదేవం తథాతిథ్యం. ఈ 6 కర్మలు ఏమిటంటే స్నానం, సంధ్య, జపం, దేవతా పూజనం, వైశ్వదేవం, ఆతిథ్యం. ఈ 6 కర్మలు ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటామో అలాంటి మానవుడికి జీవితకాలంలో ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా అతనికి జీవితం సునాయాసంగా సుఖమయమైనటువంటి జీవితం గడిస్తూ ఉంటుంటాడు. కనుక ప్రతి ఒక్కరూ ఈ విధమైనటువంటి షట్కర్మలు ఆచరిస్తే తప్పకుండా ఆ మానవుడు మంచి ముక్తిని ప్రసాదించుకొని చక్కని జీవితాన్ని, సుఖమయమైన జీవితాన్ని ఆచరించి కోరుకునేసి ఆ మానవుడు చక్కని జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంటాడు. ప్రతిరోజు ఉదయం మీ ఈగల్ మీడియా వర్క్స్లో శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం తప్పకుండా వీక్షించండి. Like and subscribe Eagle Media Works.